121వ కీర్తన 1వ వచనంలో చెప్తున్నారు. కొండల తొట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలనే కదా నాకు సహాయము కలుగును. ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన దేవాతి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే దేవాతి దేవుడు ఎన్నో మారులు మనలను కాపాడుతున్న దేవుడు, మనకు సహాయం చేస్తున్న దేవుడు. ఎవరిని ఆశించాలండి? ఈ యొక్క వాక్యాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మనకు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. చూడండి, మనం ఎవరిని ఆశిస్తామంటే ఇక్కడ ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని, డబ్బున్న వారిని, కానీ వాళ్ళు ఎవరు మనకి ఏం చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరు సాయం చేస్తారంటే దేవాతి దేవుడు కనుల తొట్టు కనులెత్తుచున్నప్పుడు, ప్రవ్వా నాకే దిక్కు లేదు, ప్రవ్వా మీరే నాకు సహాయం చేయండి అంటే ఇది ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మనము ఎలా ఉన్నామంటే ఎవరి వల్లండి? ఆ దేవాతి దేవుడు ఉచితంగా ఇస్తున్న ప్రేమ కృపను బట్టి మనం సజీవ రెక్కల్లో బ్రతుకుతున్నాం. అంతేకాదండి, మనం ఈ లోకంలో మన బంధువులు, స్నేహితులు గొప్ప గొప్ప వారు ఉంటారు, కానీ మనకు సహాయం చేయటానికి ముందుకు వస్తారండి? రారు. ఎందుకు వస్తారండి? మనకు దేవాతి దేవుడు కలిగి ఉన్నాం కనుక మనకి దిక్కు ఎవరండి? దేవాతి దేవుడే, యెహోవే. కానీ మనము ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద పూర్తిగా ఆనుకుని ఆధారపడి ఉంటే మనకు సహాయం చేస్తాడండి. కొండల తట్టు కనులెత్తుచున్నప్పుడు సహాయం చేసే దేవాతి దేవుడు, భూమిని ఆకాశాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, నిన్ను నన్ను కలిగి చేసిన దేవుడు, ఆయన రాజు అయ్యుండి కూడా మన కొరకు దీనుడుగా దరిద్రుడిగా వచ్చిన దేవాతి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కనులారా నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను మరచిపోయే దేవుడు కాదు, నిన్ను హక్కుని చేర్చుకునే దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరికి కలిగి ఉన్నాడండి? మనము కలిగి ఉన్నాం. సజీవైన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్న దేవుడు, మన ప్రతి దినము, ప్రతి క్షణం, ప్రతి సమయంలో మనల్ని కాపాడుతున్న దేవుడు. ఈ రాజు మన రాజు, ఈ యొక్క దేవాతి దేవుని కలిగి ఉన్నాం కనుక మనం అనుక్షణము అనుదినము ప్రభు వారిని సేవించేవారుగా